నగర వ్యాప్తంగా జరుగుతున్న గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సో హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు చాలా కోలాహలంగా కొనసాగుతున్నాయి. సో ఇందుకోసం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సో కమాండ్ కంట్రోల్ నుంచి మొత్తం మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం లకడీకప్లో ఉన్నటువంటి ట్రాఫిక్ కాంప్లెక్స్లో ఉన్నాం. సో ఇందులో సుమారు 40 హైరేజ్ కెమెరాలు, దాంతోపాటు ఏదో 250 సుమారు 250 కెమెరాలను ఇక్కడ మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనకి ఖైరతాబాద్ మహాగణనాథుడు మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ సెక్రటరియట్ దాటి ముందుకు వచ్చి దాదాపు క్రేన్ నెంబర్ 4 వద్దకి దాదాపు రీచ్ అయింది. సో చాలా ప్రశాంతంగా ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్న తర్వాత ఆ బాహుబలి క్రేన్ వద్ద ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నారు. సో అక్కడ నుంచి అంటే ప్రస్తుతం మనకి మూమెంట్ ఖైరతాబాద్ గణనాథుడి మూమెంట్ అది. సో తర్వాత ఏ క్రేన్ వద్దకు వస్తుందో అక్కడ పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కానున్నారు. నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఒకవైపు మనకి కనిపిస్తున్నాయి. లోపల విగ్రహం దాదాపు భారీ విగ్రహం కనుక లోపల మునిగేందుకు నీటిలో మునిగేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు అన్ని చేస్తున్నాయి. సో మరోవైపు ఇక్కడంతా దాదాపు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇక్కడంతా పర్యవేక్షిస్తున్నారు క్రేన్ నెంబర్ 4 వద్ద. సో చాలా ప్రశాంతంగా ఇదంతా కొనసాగుతుంది. దీంతో పాటు మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా ట్రాఫిక్ ప్రస్తుతానికైతే అన్ని ప్రాంతాల్లో క్లియర్గా ఉందని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. మరి కొన్ని కెమెరాలు మనం చూద్దాం. ఇక్కడ ఇది బషీర్బాగ్ ఉన్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ కూడా ట్రాఫిక్ దాదాపు క్లియర్గా ఉంది. సో నిన్న దాదాపు 9,000 నుంచి 10,000 వరకు విగ్రహాలు కూడా నిమజ్జనమైనట్టు అధికారులు చెప్పారు. నిన్న గత 3-4 రోజుల నుంచి కూడా చాలా విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. ఈరోజు ఒక్కరోజు హుస్సేన్ సాగర్లో 20,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని వాళ్ళ అంచనా వేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా ఈ మోహింజా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి ఇంకా విగ్రహాల మూమెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం పూర్తయిన తర్వాత బాలాపూర్ స్టార్ట్ అయిన తర్వాత చాలా విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ లేపాక్షి సమీపంలో మనం ఒక సీసీటీవీ కెమెరా ట్రాఫిక్ కంట్రోల్ నుంచి మనం చూడొచ్చు. ఇది దాదాపు హైరేజ్ కెమెరా కొంచెం చాలా దూరం నుంచి దీన్ని జూమ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా లేపాక్షి ప్రాంతం. ఇక్కడ కూడా నిమజ్జనాన్ని పర్యవేక్షణ అంతా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ నక్లెస్ రోటరీ ఏదైతే ఉందో నిమజ్జనం అయిన తర్వాత వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఫ్రీ ఫ్లో ఇక్కడ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ముందుకు పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడ 24 గంటలుగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ సుమారు 250 కెమెరాలతో పాటుగా మిగిలిన 40 హైరేజ్ కెమెరాలు మరొక 2 డ్రోన్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ట్రాఫిక్ జాయింట్ సిపి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ గణేష్ నిమజ్జనం వ్యవహారంలో ట్రాఫిక్ అనేది చాలా కీలకమైన వ్యవహారం. ఒకవైపు నిమజ్జనం వస్తున్నటువంటి వాహనాలు మూవ్ చేయడం, తర్వాత సాధారణ ట్రాఫిక్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయడం. సో ఇవన్నింటినీ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముందస్తుగా నెల రోజుల నుంచి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. సిగ్నల్స్ వద్ద వైరింగ్ కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, చాలా పకడ్బందీగా చేయడంతో ప్రస్తుతం చాలా ప్రశాంతంగా చాలా కోలాహలంగా గణేష్ నిమజ్జనం అనేది కొనసాగుతుంది. సో ప్రస్తుతం గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పోలీసులు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేశారు, మరిన్ని వివరాలు మనతో పాటు మన క్రైమ్ రిపోర్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ మానిటర్ చేస్తున్నారు. మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఏ విధంగా అటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ప్రశాంతంగా కొనసాగుతుందా ఈ నిమజ్జనం కోలాహలం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రస్తుతం అయితే గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నాడు. మరి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. అయితే చూడొచ్చు మనం క్రేన్ నెంబర్ బాహుబలి క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ నెంబర్ 4 వద్దకి ప్రస్తుతం గంగమ్మ ఒడికి చేరుకోవడానికి సిద్ధమైన పరిస్థితి. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మరో గంట సేపట్లో అయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి కానుంది. అయితే ఈ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అయిన
తర్వాత క్రమక్రమంగా మరిన్ని గణనాథులు ఎన్టీఆర్ మార్గ్ వద్దకు వచ్చి అక్కడ నిమజ్జనం చేయనున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం అయితే క్రేన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్న పరిస్థితి అయితే మనకి దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్లో మొత్తం హై రైజ్ కెమెరాల ద్వారా మొత్తం 40 హై రైజ్ కెమెరాల ద్వారా మొత్తం పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. మొత్తంగా అయితే మనం ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా అమల్లో ఉన్నాయి. మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా బషీర్బాగ్ చౌరస్తా, ఇది బషీర్బాగ్ చౌరస్తా. ఈ కూడలి వద్ద అయితే క్రమక్రమంగా అంటే ఇప్పుడిప్పుడే కొన్ని గణనాథులు అయితే విగ్రహాలు చేరుకుంటా ఉన్నాయి. అదేవిధంగా మోజంజాహి మార్కెట్ వద్దకు వస్తే ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ గణనాథులు విగ్రహాలు ఇంకా చేరుకోలేదు. మొదటగా బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత అక్కడ నుంచి బడా గణేష్ అక్కడ కూడా మహాగణపతి ఊరేగింపు ప్రారంభమైన తర్వాత బాలాపూర్ గణేష్ను అనుసరిస్తూ విగ్రహాలన్నీ కూడా ఈ మోజంజాహి మార్కెట్కు చేరుకుంటాయి. అక్కడ నుంచి హ్యాబిట్స్ అదేవిధంగా ఎన్టీఆర్ మార్కు నిమజ్జనం వైపుగా కదులుతాయి. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మొత్తంగా 40,000 మంది 29,000 మంది పోలీసులతో బందోబస్తు అయితే కొనసాగుతుంది. అదనంగా ట్రాఫిక్ పోలీసులు 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ వాహనాలను మళ్లిస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే నిమజ్జనోత్సవాలకు సంబంధించిన తాజా పరిస్థితి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. సో రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ప్రస్తుతానికైతే చాలా ఆనందోత్సవాల మధ్య ఈ గణనాథుడి దాదాపు ఖైరతాబాద్ గణనాథుడు మనకు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ నుంచి చాలా కోలాహలంగా వెళ్తూ ఉన్నారు. భారీ క్రేన్ వద్దకు చేరుకుంది. సో చేరుకున్న తర్వాత మరికొద్దిసేపట్లో అక్కడ క్రేన్ వద్ద వెల్డింగ్ అన్ని పూర్తి చేసి చివరిగా పూజ చేసిన తర్వాత ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కొనసాగుతుంది. ఆ తర్వాత మిగిలిన అన్నిటికీ కూడా దాదాపు ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ మార్గ్లోకి మిగతా విగ్రహాలన్నింటినీ కూడా త్వరగా విగ్రహాలు ఈ నిమజ్జనం అంతా పూర్తి చేసి చాలా ఆనందోత్సాహాల మధ్య ఈ నిమజ్జనోత్సవం చేసుకోవాలని చెప్తున్నారు. ప్రజలు కూడా చాలా సపోర్ట్గా పోలీసులకు సహకరిస్తున్నారని పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ముందస్తుగా అన్ని జోన్లకు సంబంధించినటువంటి ముందస్తుగా అక్కడ మండపాలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా ముందస్తుగానే చెప్పారు, చాలా త్వరగా మీ నిమజ్జనాన్ని పూర్తి చేసుకోండి, ఎర్లీగా బయలుదేరమని చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రజలంతా కూడా సహకరిస్తున్నారని పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి దాదాపు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఈటీవీ మీరందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు ప్రతి ప్రాంతం నుంచి కూడా మా కొలీగ్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. చాలా అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నారు. బాలాపూర్, ఖైరతాబాద్ ఇతర మార్గాల నుంచి కూడా అందిస్తున్నాం. సో మరిన్ని వివరాలు కూడా త్వరలో అందిస్తాం. సో దీంతో పాటుగా భారీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా మరికొంత ఎక్స్క్లూజివ్ ఫీడ్ కూడా మేము అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం సిగ్నల్ మానిటరింగ్ టీమ్స్ అన్నిటి కూడా మొత్తం పనిచేస్తూ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఇతరు కూడా ఇక్కడ అంతా ఈ మానిటర్ చేసేందుకు 24 గంటల పాటు వాళ్ళంతా కృషి చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఓవరాల్గా చాలా ప్రశాంతంగా కోలాహలాల మధ్య గణేష్ నామ స్మరణల మధ్య గణపతి నిమజ్జనం కొనసాగుతుంది. ఓటు